ఇక హన్మకొండ జిల్లాలోని గ్రామాలలో గ్రామ మొదలైంది. ఈ నెల 11, 14, 17 ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. అధిక అభ్యర్థులు తాము గెలిస్తే గ్రామాల అభివృద్ధి చేస్తాం, గ్రామాలలో ఉన్న సమస్యలు తీరుస్తామని గ్రామ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు. గ్రామ ప్రజలు ఎటువైపు మొక్కు చూపుతున్నారు, గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాలపై మా ప్రతినిధి మౌనిష్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పోరు మొదలైంది. గత నెల 27వ తారీఖు నుంచి అయితే నామినేషన్లు అయితే స్వీకరణ అయితే అధికారులు చేపట్టారు. 3 విడతల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు వారి గుర్తులు కూడా కేటాయించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నెల 11, 14, 17వ తారీఖులలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు అయితే మొదలు కానున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1687 గ్రామ పంచాయతీలు ఉండగా 14,227 వార్డు మెంబర్లకు అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ గ్రామాలలో ప్రజలు ఏమనుకున్నారో, గ్రామ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వానికి ఓటేస్తారా, లేకపోతే 2 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారా, లేకపోతే అభ్యర్థులను బట్టి ఓటేస్తారా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు అనే విషయాలతో మనం ఆ గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాకు సంబంధించి అసన్పర్తి మండలం సీతానగరం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి లోపలికి వెళ్ళి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అది సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి సమస్యలు తీస్తే ఓట్లేస్తారు అనే విషయం మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లోని ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. ఒక వృద్ధురాలు అసలు వారి గురించి తెలుసుకుందాం. ఏందమ్మా, సర్పంచ్ ఎలక్షన్లు అట్టానే ఎవరికి ఓటేద్దాం అనుకున్నా, ఎట్లున్నా అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా? ఇక ఏం వరకు ఏం కాతో నీకు నాకు అంటానులయ్యా, ఎవరికి వేసేది తెలియదు, కోసాకరికి ఎవరికి వేసేది తెలియదు, ఎటు వరుగుతారో లోకం జనం, మనకి ఎటు వెళ్ళేది తెలియదు. ఇందిరమ్మ ఇల్లులు అవి వస్తున్నాయా మీకు? అప్పటి ప్రభుత్వం ఎట్లున్నది, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా, డెవలప్ అవుతుందా? ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు అత్తానే కట్టుకుంటాను. 5-6 గాలు ఏమో వచ్చినాయి, కట్టుకుంటాను. పింఛన్ వచ్చిందా? పింఛన్ వస్తా ఉందా? పింఛన్ లేదు. ఎందుకు వస్తలేదు ఏమో, నాకు ఎవరు నీకే దెక్కకు వస్తుంది, నీ పెద్ద మనిషికి వస్తుంది అన్నారు, నాకు వస్తలేదు. నాకు పింఛన్ ఇయ్యని అన్నాడు. మీ ఇంట్లో 3 వస్తుంది అంటే నాకు శాతం అయితే లేదు, ఏం చేయాలి మంచిది నేను. ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయి అంటే, ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు మీ కాడికి వస్తుంటారు, అయితే అంటే మీకు ఎలాంటి సమస్యలు తీరితే వారికి ఓట్లు ఇద్దాం అనుకుంటారు? ఎవరైనా ఒకటి, మా గోళ్ళు అయినా ఒక్క ఆయన నిలబడతాను, ఒగ్గి ఒక్క ఆయన నిలబడతాను. ఎవరికైనా ఎవరు కొరుకుతారో మంది మన చేతులు ఉన్నారు పంచాలు, వాళ్ళు ఎవరికి ఒరిగేది తెలియదు. పాదలు ఎవరు ఆగబడితే ఆగుతారు, ఎవరికి వాళ్ళే. ఇంకా ఎమ్మెల్యే పేరు తెలుసా అమ్మా? తెలియదు, ఎమ్మెల్యే పేరు ఏం పేరు తెలియదు. అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే నీకు తెలియదా? ఎమ్మెల్యే పేరు తెలియదా? ఏమో, అంటే ఏమిటో వేసినాం భాషలు, ఆయనకైతే వేసినాం. ఇది మీరు చెప్తున్నారు. మరికొంతమంది గ్రామస్తులు అడిగి తెలుసుకున్నా అసలు ఊరి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, అసలు గత ప్రభుత్వం ఎలాంటి ఏమైనా అభివృద్ధి చేశారా, ఎలాంటి వారికి ఓటేద్దాం అనే విషయాలను మనం ఆ గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇటు గ్రామ పంచాయతీలో ఎలక్షన్లలో ఇటు గ్రామ అభివృద్ధికి ఓటర్లు అయితే మొగ్గు చూపుతున్నారు. ఎవరైతే అభివృద్ధి పదంలో గ్రామాలను నిలబెడతారో వారికే ఓట్లేస్తా అంటూ ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది గ్రామస్తులను వారితో మాట్లాడడం. చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది, అభివృద్ధి ఉందా? అభివృద్ధి అని అంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధి మొదలు చూపెట్టి వెనక సిరి లాగిండు. ఈ అభివృద్ధి లేకనే గవర్నమెంట్ ని ఎన్నుకున్నాం ప్రజలు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్నాం. ఈ 2 ఏళ్ల నుంచి ఇంతవరకు గింత అభివృద్ధి అన్నది చూపెట్టలే రేవంత్ రెడ్డి. అంటే పల్లెలలో 10 నీతులు ఉంటారు, మాసంటోళ్ళు ఉంటారు, పెద్దలు చిన్నలు, వాళ్ళ కార్యకర్తల కన్నా చెప్తే ఏదన్నా చిన్న సమస్యలైనా చేసే ఉపాయం చేయాలి రేవంత్ రెడ్డి, చేయలే ఇంతవరకు. మరి ఎలక్షన్లు గెలిచినాక చేస్తాడా, ఊడబిక్తాడా? అంటే మరి ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఈ సంబంధించిన ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా, మీకు సమస్యలు ఏమైనా చెప్పారా? ఒక్కసారి అన్నా రాలే ఇంతవరకు. పాప 6 రమేష్ ఉండగానన్నా అప్పుడు ఇప్పుడు వచ్చేది, పాపం 6 రమేష్ ఉండగా వచ్చేది, ఇది వేపియాలి సారు అని దండం పెడితే అందరి చీరలు పంపాడు. మహిళా సంఘం ఇప్పుడు కూడా చీరలు వస్తున్నాయి కదా, ఇంద్రమ్మ చీరలు అంటూ వస్తున్నాయి కదా. మాకు రాలే, మాకు ఇయ్యలే. మహిళా సంఘంలో ఉన్నోళ్ళే
వేస్తేనే గెలిచిండాట. అందరికి పంపద్దు చీరలు, మాకు పంపలే. మేము మహిళా సంఘంలో లేవు, మాకు పంపలే. అంటే ఇంతవరకు మీకు రాలేదు అంటే మాకు ఇంతవరకు వచ్చినాయి. సీఎం ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కరు మహిళ ప్రతి ఒక్క ఆడబిడ్డకు తమంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇయ్యలే ఇన్ని ఏళ్ళు బట్టి వచ్చినాయి. ఎందుకు ఇయ్యలే? అది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా చీరలు ఇస్తాను ఇచ్చిన వచ్చాయా రాలేదా మీకు? మొన్నటిదాకా వచ్చినాయి, ఇప్పుడు రాలే. ఇప్పుడు రాలే. ఎందుకు మీకు ఇవ్వనంటున్నారా ఇక్కడ గ్రామం? ఇప్పుడు ఇయ్యలే. మాకు మహిళా సంఘంలో ఉన్నోళ్ళే పంచుకున్నారు. మాకు అందరికి బయటకనే. మేము మహిళా సంఘంలో 60 ఏళ్ళు ఉన్నాం అని తీసేసిండ్లు, మాకు ఇయ్యలే. రైట్, ఇది సీతానగరం యొక్క గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి, కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అయితే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి అయితే నోచుకోలేదంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ ఊరికైతే అందడం లేదంటూ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి విద్యార్థులు ఉంటారు, మహిళలు ఉంటారు, యువత ఉంటది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కనీసం ఇక్కడ బస్సు సౌకర్యం లేకపోతే చాలా ఇబ్బందులు అయితే గురవుతారు. అదే విధంగా ఇప్పటికి బస్సు సదుపాయం లేకపోవడం అనేది వారు చెప్తున్నారు. అదే విధంగా వారికి ఏదైతే ఇంద్రమ్మ చీర అంటూ ప్రభుత్వం చెప్పారో అది ఇంతవరకు ఇంద్రమ్మ చీర కూడా వారికి రావడం లేదు అని వారైతే చెప్తున్నారు. ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అదే విధంగా ఊరు యొక్క రోడ్లు కూడా సరిగ్గా లేవంటే అయితే వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి వచ్చే అభ్యర్థి ఎవరైనా ఉంటే ఇలాంటి పనులపైన అవగాహన పెట్టి వారు ఈ పనులను తీరుస్తాం, గ్రామ అభివృద్ధికి తోడ్పడతామంటూ ఎవరైతే హామీలు ఇస్తారో వారికి మేము ఓటు వేస్తామంటూ వారైతే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి సీతానగరంలో ఉన్నటువంటి గ్రామపూర్. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనీష్, చైనా న్యూస్, వరంగల్.